హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. అయితే ఈరోజు వ్లాగ్ ఏంటనంటే మనము ఈరోజు ఈద్ బజార్‌కైతే వెళ్తున్నామనమాట కెనడాలో. సో, ఇక్కడ కెనడాలో ఈద్ బజార్ ఎలా ఉంటుందో ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మేమింకా ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ సెంటర్ మాల్‌లో పెట్టారు ఈద్ బజారు. సో, మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఒక స్కానర్ అయితే ఉంది క్యూఆర్ కోడ్. దాన్ని స్కాన్ చేసి మనము టికెట్స్ తీసుకోవాలంట. టికెట్ తీసుకొని లోపలికెళ్ళొచ్చు. అంటే ఫ్రీ ఆఫ్ కాస్టే అండి. కాకపోతే స్కాన్ ఎందుకు అనంటే గనక ఎంతమందొచ్చారు ఏంటి అనేది కౌంటింగ్ కోసం అనుకుంటా మేబీ. సో, మనమైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసాము. ఇప్పుడు లోపలికెళ్తున్నాము. మేము మెయిన్‌గా ఇక్కడికొచ్చింది ఈద్ బజార్ అనగానే హలీం ఉంటుందేమో అని వచ్చామనమాట. మేమసలు హలీం తిన్నామా లేదా? అసలిక్కడ హలీం ఉందా లేదా? తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియోనైతే మీరు చూడాల్సిందే. సరే ఇంకిప్పుడైతే షాపింగ్ స్టార్ట్ చేద్దాం. డ్రెస్సెస్ అండి కిడ్స్‌వి $45-55 అంట. చూస్తున్నారు కదా! కిడ్స్ డ్రెస్సెస్. 55 అంటే చాలా ఎక్కువ. ఇవి వచ్చేసి టాప్స్, కుర్తీస్ అంటండి. $50 ఫర్ 2 అంట. చూసారా ఎంత పలుచగా ఉందో? $50 పెట్టి 2 తీసుకోవడం వేస్ట్ అండి. $50 అంటే 3000. 2 డ్రెస్సులకి కుర్తీస్‌కి 3000 పెట్టడం చాలా వేస్ట్. ద డ్రెస్సింగ్ సెక్షన్ మొత్తం కూడాను డ్రెస్సెస్ ఉన్నాయి. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి $150 అంటండి. $150 అంటే 9000 రూపీస్ అవే. మొత్తం కూడా డ్రెస్ సెక్షన్ డ్రెస్సెస్. ఇవైతే మనకి కోటిలో దొరికేస్తాయి మన దగ్గర. ప్లస్ అమీర్పేట అటు సైడ్ వెళ్ళినా కూడా దొరికేస్తాయి. ఇక్కడ ప్రైజెస్ అయితే చాలా హెవీ ఉన్నాయి. $230 అంటండి ఇవి. ఓ మై గాడ్, చాలా అంటే చాలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు చూస్తున్నట్లయితే కనుక ఇదంతా కూడాను మొత్తం అంతా షాపింగే ఉందండి. చూస్తున్నారు కదా, అన్ని పెద్దవాళ్ళవి, పిల్లలవి, అన్ని డ్రెస్సెస్ ప్లస్ ఇంకా వచ్చేసి జ్యువెలరీకి సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి. బట్టలు, చైన్స్, చెప్పుల్స్. ఇంక ఇటు సైడ్ ఇక్కడ చూసుకుంటే ఇవి కూడా కుర్తాస్ అనండి. మొత్తం కూడా కుర్తాస్ $50 అంట. ఇక్కడ ఏంటనంటే ఈద్ బజార్ షాపింగ్ అనగానే మనం జనరల్‌గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, చైన్స్, చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి. అన్ని టీ షర్ట్స్, ఇంకా చిన్న పిల్లలవి, ప్లస్ పర్ఫ్యూమ్స్, ప్లస్ ఇంకా వచ్చేసి షూ, చెప్పల్స్, స్కార్ఫ్, దుప్పటాస్, లాంగ్ కుర్తీస్, పార్టీ వేర్ డ్రెస్సెస్, నార్మల్ డ్రెస్సెస్. ఇంక ఇక్కడ చూసుకుంటే మీరు చైన్స్ అన్ని కూడా హ్యాంగ్ చేసి పెట్టారండి. చూస్తున్నారు కదా, బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇటు సైడ్ వచ్చేసి ఇంక అన్ని కూడాను మొత్తం అంతా షాపింగే ఉంది. ఇక్కడ వచ్చేసి పర్ఫ్యూమ్స్, ఆయిల్స్ కూడా పెట్టారు. ఈ పర్ఫ్యూమ్స్ ఏంటనంటే టెస్టింగ్ అన్నమాట. చిన్న చిన్న బాటిల్స్ లో ఉన్నాయి. సో మనకి నచ్చితే స్మెల్ చేసి మనం తీసుకోవచ్చు అన్నమాట. అదనమాట ఈ సెక్షన్. ఇంకా ముందుకెళ్తే ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అండి. ఇక్కడ కూడా అరుస్తున్నారు, వినిపిస్తుందా మీకు? $10 అని. ఇక్కడ సేమ్ మన హైదరాబాద్లో ఎలా అయితే మనకి ఈద్ బజార్ ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఇంక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఒక స్టేజ్ పెట్టి చైర్స్ అయితే ఫుల్గా వేశారనమాట. ఇక్కడ ఏంటనంటే పిల్లలు చాలా మంది కూర్చొని ఉన్నారు అక్కడ. ఇక్కడ చూస్తున్నారా డ్రెస్ చాలా అంటే చాలా బాగుందండి. ఈ చైన్స్ చూసారు కదండి, మనకి తిరణాల్లో దొరుకుతాయి కదా, అలానే ఉన్నాయి. ఇవన్నీ బుక్స్, పెయింటింగ్ బుక్స్, నార్మల్
రీడింగ్ బుక్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ. రియల్ సిల్వర్ జ్యువెలర్స్ బాగున్నాయి ఇవి. సిల్వర్ అండ్ హాయ్ హాయ్. ఓకే. యా. వై? ఓకే. ఇది ఎంత ప్రైజెస్ బ్రేస్లెట్స్? ఓకే. డిఫరెంట్ నో రైట్. యాక్చువల్ షాప్ ఎక్కడ ఇది? హోల్సేల్. ఓకే. 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 ఓకే థ్యాంక్ యూ. ఏ పట్టీలు పట్టీలు. ఓకే. ఇది ఫోటో తీసుకున్నాం. కళాచార్ జ్యువెలర్స్ గోల్డ్ సిల్వర్. ఓకే. అక్కడ అనుకోకుండా ఒక తెలుగు అమ్మాయి కనిపించిందండి మనకి. తెలుగు అంట మాట్లాడుతుంది. మన తెలుగులో కనిపిస్తే హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. ఇవన్నీ కూడా స్టోర్ అనమాట. ఇవైతే 1 గ్రామ్ గోల్డ్. $40, 50. నాలో మనకి ఎవరికైనా సిల్వర్ ఆర్టికల్స్, సిల్వర్ జ్యువెలరీ కావాలంటే కనుక కళాచార్ జ్యువెలర్స్ అంటండి. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ ఇన్స్టా కూడా ఉందంట, ఫాలో అవ్వండి. మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ అందరు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారండి. తీసుకునే వాళ్ళు చాలా మంది తీసుకుంటున్నారు అనుకోండి. ఇంక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా ఇయర్ రింగ్స్, చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఈ చైన్స్ చూసారా, చాలా క్యూట్ గా చాలా బాగున్నాయండి. ఇవి వచ్చేసి ఒక $40 ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి, కానీ ఇవైతే చాలా నీట్ గా ఉన్నాయి. చిన్నగా ఉంది, చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. ఇంకా వీళ్ళ దగ్గరనే ఇటు సైడ్ వచ్చే వరకు లాంగ్ చైన్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇంకా షార్ట్ కూడా ఉన్నాయండి నెక్లెస్లు. చూసారా, చాలా హెవీ ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే. కానీ మేమైతే అంత హెవీ ఐటమ్స్ నేనైతే ఏం పెట్టను, తీసుకోలేదు కూడాను. జస్ట్ చూసాం అంతే. చిన్న ఐటమ్స్ నుంచి చాలా హెవీ ఐటమ్స్ వరకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ. కెనడాలో ఈద్ బజారు ఈ విధంగా ఉందన్నమాట. బట్టలతోటి, జ్యువెలరీ తోటి, జనాలతోటి ఈ విధంగా నిండు ఉంది. సమోసాలు ఉన్నాయా? హలీం లేదా? ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్ళేసి హలీం ఉందేమో అని చెక్ చేయడానికి బయటకు వెళ్ళేసి వచ్చారండి. చావ్ కవర్ చాలా చల్లగా చెప్పారనమాట, బయట హలీం అయితే లేదు అనేసి. ఇంకేం చేస్తాము, ఇంకా ఇక్కడ వరకు అయితే వచ్చాం కదా అని చెప్పేసి మొత్తం ఒకసారి అయితే షాప్ అంతా తిరిగామండి. కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి బయలుదేరి బయటకైతే వస్తున్నాం అనమాట. బయట వేడివేడిగా మంచిగా సమోసాను, పకోడీ ప్లస్ జిలేబీ ఉందంట. సో అట్లీస్ట్ హలీం అయితే దొరకలేదు కదా, అట్లీస్ట్ అవైతే తిందామని బయటకైతే వచ్చామన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి అక్కడ స్టోరీ చెప్తున్నారండి. ఆ స్టోరీ చెప్పిన తర్వాత దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. ఎవరైతే ఆన్సర్స్ చెప్తున్నారో ఈ బుక్ స్టాల్ వాళ్ళు వాళ్ళకి ఒక ఫ్రీ బుక్స్ అయితే ఇస్తున్నారనమాట. సో అలా వాళ్ళు వాళ్ళ షాప్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఫుడ్ ఐటమ్స్. టీ $2 అంట. మాక్టైల్స్ అంటండి, హ్యాండ్ క్రాఫ్టెడ్ మాక్టైల్స్. కాఫీ, ఫుడ్ గోల్గప్ప $6 అంట. Spiced it. Samosa, chicken. వెజ్ సమోసా $1.5 అంటండి. చికెన్ ఆర్ బీఫ్ సమోసా కూడా $1.5 సేమ్ ప్రైస్.
ఇంక ఇది వచ్చేసి దేశీ ఫ్లేవర్స్ అని వీళ్ళది ఒక స్వీట్ షాప్ అంటండి. వీళ్ళదే బయట సమోసాను జిలేబీ వీళ్ళు పెట్టారనమాట. ఇది How స్వీట్ much బాక్స్ it is? వచ్చేసి $7. $7 అంట. ఇవి మిక్స్డ్ స్వీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటనంటే బిజినెస్ అన్నమాట మొత్తం ఇదంతా కూడాను. హోల్సేల్ షాప్స్ ఉన్నారు. ప్లస్ స్టార్టప్ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళందరూ ఏంటనంటే వాళ్ళ షాప్ని ప్రమోట్ చేసుకుని వాళ్ళ బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇలా స్టాల్స్ పెట్టేసి వాళ్ళ ఫుడ్ని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి బాధలు వేడి వాళ్ళవి, వేడి అంతే కదండి. సమోసా బజ్జీ పకోడీ ఓ బయట చల్ల చల్లగా ఉంది వేడి వేడి పకోడీ అంటాం ये कितना है एक्चुअली? ఏ కైసే పకోడీ ओके $10 पकौड़े ज्यादा बहुत बढ़िया गोभी वाले पालक आलू प्याज ओके बढ़िया पकौड़े हैं तनी वो रेस्टोरेंट में देखे हैं कि कम और वन की ఇంక ఇటు సైడ్ వచ్చేసి హైదరాబాదీ వ్రాప్స్ అని చెప్పేసి ఇలా ట్రక్కులోనే పెట్టి అమ్ముతున్నారండి. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఇప్పుడే ఫుడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అను క్రియేషన్స్. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో కలుస్తాను. బాయ్.